మహిళా స్వాతంత్ర సమరయోధురాలు, భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ సరోజినీ నాయుడు జయంతి మరియు మహిళా దినోత్సవం సందర్భంగా వారిని స్మరిస్తూ స్వీకార్ రిహాబిలిటేషన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ మార్కండేయులు మాట్లాడుతూ సరోజినీ నాయుడు దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. స్వీకార్ రిహాబిలిటేషన్ సెంటర్ విద్యార్థులకు సరోజినీ నాయుడు గారి గొప్పతనాన్ని వివరించారు. భారత కోకిల సరోజినీ నాయుడు స్వాతంత్ర సమరయోధురాలు. వారి జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 13న సరోజినీ నాయుడు చిత్రంతో ఒక తపాలా బిళ్లను విడుదల చేశారు. వారిపై అభిమానంతో హైదరాబాద్ లోని సికింద్రాబాద్ దగ్గర ఓ వీధికి సరోజినీ దేవి రోడ్ అని నామకరణం చేశారు. ఆమె పేరునే హైదరాబాద్ లో సరోజినీ కంటి ఆసుపత్రిని కూడా స్థాపించారు. సరోజినీ దేవి విలువైన వస్తువులు ఇప్పటికీ సాలార్జంగ్ మ్యూజియంలోను, జాతీయ పురావస్తు ప్రదర్శనలోనూ ఎంతో భద్రంగా ఉన్నాయి. తనే దేశం, దేశమే తనగా భావించి దేశ సేవ చేస్తున్న అభేద భావాల మూర్తి, రాజకీయ, సాంఘిక, సాహిత్య రంగాల్లో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలుచుకున్న వారికి మార్గదర్శకంగా నిరూపించిన మహిమాన్వితురాలు. జీవితమంతా మానవ సేవకు, దేశ సేవకు అంకితం చేసి తన 70వ ఏట 1949 మార్చి